గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. థియేటర్స్ ఓపెన్ చేయాలి, థియేటర్స్ ఓపెన్ చేయండి అంటూ సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద డిమాండ్ చూసాం. సినిమా పెద్దలంతా వెళ్ళి ప్రభుత్వాలను కలిసి థియేటర్స్ ఓపెన్ చేయండి అంటూ కోరటం చూసాం. కరోనా మొదటి వేవ్ సందర్భంగానూ చూసాం, కరోనా రెండవ వేవ్ సందర్భంగా కూడా సినిమా ప్రముఖులంతా థియేటర్స్ ఓపెన్ చేయండి అంటూ డిమాండ్ చేయడం, ప్రభుత్వాలను కోరటం చూసాం. థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత సినిమాలు థియేటర్స్లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ప్రస్తుతం చర్చ. వచ్చే నెల 10వ తారీఖున లవ్ స్టోరీ అనే ఒక మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అదే రోజు టక్ జగదీష్ అంటూ అనే మరో మూవీ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలోనే ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడం ద్వారా సినిమా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సినిమా థియేటర్ల పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సినిమా బిజినెస్కు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. సినిమా కార్మికులు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓటీటీలో సినిమా రిలీజ్ని అడ్డుకోవాలి. ఓటీటీలో సినిమా రిలీజ్ సరైంది కాదు అంటే ఎగ్జిబిటర్స్ కోరుతున్నారు, ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్కి సంబంధించి థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ సేమ్ డేట్స్లో సినిమాలు రిలీజ్ చేయడం మొత్తం సినిమా ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళు చేస్తున్న అబ్జెక్షను. ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళకి ఇంకా ఉన్న అబ్జెక్షన్స్ ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సునీల్ నారంగ్ గారు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, అలాగే అక్షితారెడ్డి గారు ఎగ్జిబిటర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా సునీల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సునీల్ గారు, సునీల్ గారు గుడ్ ఈవినింగ్. సునీల్ గారు, నా మాట వినిపిస్తుందా? టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అక్షిత గారు మీతో మాట్లాడతాను. అక్షిత గారు గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రధానంగా ఎగ్జిబిటర్స్కున్న ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు సినిమా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న సినిమాలు ఓటీటీస్ ఎంతవరకు మీకు ప్రమాదకరంగా మారుతుంది? గుడ్ ఈవినింగ్ అండి. సినిమా థియేటర్స్ అండ్ ఆడియన్స్కి ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే వీళ్ళకి మనకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే దాని వెనకాల మనీ ఒక్కటే కాదు, యాక్టర్స్ హార్డ్ వర్క్, ఎందరో మంది టెక్నీషియన్స్ ఉంటారు, ఎంతోమంది సపోర్ట్ స్టాఫ్, స్టూడియోస్, వీటన్నిటిని ఇంక్లూడ్ చేశాక ఒక బై ప్రోడక్ట్ మూవీ వస్తుంది. ఈ మూవీని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక మంచి మూవీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్తో తీసిన మూవీని ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు జస్ట్ ఓటీటీ కెన్ రేంజ్ అప్ టు 70 ఇంచ్ స్క్రీన్ నుంచి 5 ఇంచ్ ఫోన్ వరకు కూడా వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్కి మనం ఎలా డెలివర్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతరో హార్డ్ వర్క్ పెట్టింది అది మనం వేస్ట్ చేయట్లేదా అనేది ఒక క్వశ్చన్. అండ్ థియేటర్ ఓనర్స్ ఫస్ట్ నుంచి ఆడియన్స్కి ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్ ఇస్తున్నాం. అండ్ దిస్ ఇస్ ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు, ఇది 50 years నుంచి ఉన్న రిలేషన్షిప్. బై సెండింగ్ ద మూవీ ఇంటూ ఓటీటీ డైరెక్ట్లీ ఆ వర్డ్కి డెఫినేషన్ చేంజ్ చేసేస్తున్నాం. మనకి అది మీనింగ్లెస్ అయిపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ అంత మనీ పెట్టి మనం ఒక డాక్యుమెంటరీ చూసేలాగా అయిపోతుంది. నా వాచింగ్ బాహుబలి in your phone screen will not give you that enthusiasm as much as it gives you in theaters. అది థియేటర్స్ అనేటివి ఎప్పటి నుంచో ఎమోషన్స్ చూసాయి, హ్యాపీనెస్, సాడ్నెస్, ఎన్నో ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయలేనివన్నీ మనము థియేటర్స్లో చూసాము. అండ్ ఆ ప్లేస్లో ఉంటాయి. అది మేము రన్ చేసేది మనీ కోసం కాదు, అది మేము రన్ చేసేది ప్యాషన్. వచ్చిన మనిషి హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, సాడ్గా ఫీల్ అయినప్పుడు మేము ఫీల్ అవుతాం. బయట నిల్చొని ఉన్న థియేటర్ ఓనర్స్, ఓ ఈ సినిమా ఇంత మూవింగ్గా ఉందా, ఇంత బాగుందా, వీళ్ళు ఇలా ఫీల్ అయ్యారు అని మాకు అనిపిస్తుంది. సో యాజ్ ఆడియన్స్గా వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ని మేము వేరేగా పర్సీవ్ చేసుకుంటాం, మాకు అది హ్యాపీనెస్. సో ఇప్పుడు ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ చేయడంతో మాకు ఆ ప్యాషన్ అనేది కిల్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ని లేదు మీరు చిన్న స్క్రీన్లోనే చూడండి అని మనం లిమిట్ చేస్తున్నాం. ఆ లిమిటేషన్స్ ఎందుకు అని
మా ఎగ్జిబిటర్స్ ఇప్పుడు పాయింట్. సినిమా థియేటర్స్ ఓపెన్ అయినంత మాత్రాన ఓటీటీస్ అని క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కదా. ఈ పర్టికులర్ సందర్భంలో మీ అబ్జెక్షన్ ఏంటి? ఆ పర్టికులర్ డేట్ రోజు అక్కడ రిలీజ్ చేస్తున్నారనా, లేకపోతే అసలు ఓటీటీలో రిలీజ్లు ఉండదు, మొత్తం సినిమా థియేటర్స్కి రావాలని? లేదు, ఓటీటీ బిజినెస్ అస్సలుకి లేదు. ఎందుకంటే ఇందులో అందరం భాగస్వాములం కాబట్టి యునో పార్ట్ ఆఫ్ ఇట్. మనం వాళ్ళని ఆఫ్టర్ 30 days 40 days సినిమా థియేటర్లో ఆడాక వాళ్ళు ప్లే చేసుకుంటారు. అండ్ అది ఇంకా ఫర్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ అక్కడ కాబట్టి ప్రాబ్లం ఉండదు. మనం అలా కంబైన్డ్గా వర్క్ చేయాలి. కానీ డైరెక్ట్గా రిలీజ్ చేయడంతో అండ్ ఎస్పెషలీ ఇప్పుడు పండగలకి మంచి స్పెషల్ డేట్స్ వేర్ పబ్లిక్ ఫ్రీగా ఉంటారు, ఆ రోజు థియేటర్స్కి వస్తారు అని స్కోప్ ఉన్నప్పుడు అలాంటి రోజు రిలీజ్ చేస్తే అదొక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఆ కన్ఫ్యూజన్లో జనాలు ఇంట్లో ఉండి ఈ సినిమా చూడాలా లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూడాలా, ఆ డైలమా అనేది మనం మన సొంతంగా క్రియేట్ చేస్తున్నాము. అది మనం ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఆలోచించాలి, ఓకే ఒక సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుందంటే నా సినిమాకి కూడా అంతే మంది ఆడియన్స్ చూడాలి, ప్రాపర్గా ఇద్దరం డివైడ్ అవ్వాలి అని ఆలోచించుకొని ఓటీటీలో రిలీజ్ చేసుకుని ఒక వేరే డేట్లో రిలీజ్ చేసుకున్నా ఆ ప్రాబ్లం ఉండదు. ఒక 5-6 days గ్యాప్లో జస్ట్ సేమ్ డే క్లాష్ చేయడంతో చాలా ఇబ్బంది అవుతుంది ఎగ్జిబిటర్స్కి వాళ్ళకి కూడా. ఓకే, ఒకసారి రామ్మోహన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, ప్రొడ్యూసర్ లవ్ స్టోరీ. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రామ్మోహన్ గారు, ఏంటి గొడవ? ఓటీటీలు వర్సెస్ థియేటర్స్గా మారిపోయిన పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఓటీటీలో టక్ జగదీష్ సినిమా రిలీజ్కి సంబంధించి మీకున్న అభ్యంతరాలు ఏంటి? Sir, we have no objection except releasing it on the same date. That's the only thing. What we have, every producer have the right to release on the whichever the platform he wants. He wants to release in the cinema theaters, it is his wish. Or if he wants to release in OTT, it is his wish. Kani, oka producers, distributors, exhibitors in a role, ee chain nadustundi kabatti, all of a sudden this is getting little diluted. Completely ఉన్న ప్రొడక్షన్ అయిన సినిమాలన్నీ గిట్ట ఓటీటీకి వెళ్తే థియేటర్స్ అన్ని ఖాళీగా ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ వెదర్ దే షుడ్ ఓపెన్ ఆర్ నో అనే పాయింట్ లో వచ్చినారు కాబట్టి ఫస్ట్ థింగ్ ద ఎగ్జిబిటర్స్ హ్యావ్ రిక్వెస్టెడ్ అప్ టు October 30th మీరు ఆగండి, దాని తర్వాత వాట్ ఎవర్ థింగ్ యూ వాంట్ టు టేక్ యూ టేక్ ఏ కాల్ అని చెప్పినారు. దెన్ ఆల్రెడీ దట్ బై దట్ టైమ్ 2 films అమ్మినారు కాబట్టి దే వర్ ఆల్సో థింకింగ్ ఎట్లా చేస్తే బాగుంటుందని. బట్ ఆ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ ద నెక్స్ట్ ఫిలిం ఇప్పుడు టక్ జగదీష్ కూడా రిలీజ్ అవుతుంది. అది కూడా 10th నాడు సేమ్ లవ్ స్టోరీ అయ్యే రోజే అవుతుంది కాబట్టి కొంచెం థియేటర్ రోళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఈ ప్రొడ్యూసర్స్ కొంచెం ఆబ్జెక్షన్ లో ఉన్నాం. ఎందుకంటే అరే ద సేమ్ డే రిలీజ్ అవుతే మళ్ళీ అసలు కలెక్షన్స్ ఉంటాయో లేవో ఈ కరోనా ఇష్యూ టైంలో అన్నప్పుడు మళ్ళీ మీరు కూడా వస్తుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది సార్ అని పాయింట్ తప్ప ఇంకేం లేదు సార్. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారా, డిమాండ్ చేస్తున్నారా, లేకపోతే ఇట్స్ ఎ బిజినెస్ ప్రపోజల్. డిమాండ్ చేస్తే నాది సార్ సినిమా నాది కాదు, ఇట్ ఇస్ సమ్వన్స్ ప్రొడక్షన్, హీ విల్ సెల్ ఎట్ హిస్ విల్. ఇట్ ఈస్ ఓన్లీ నేను అదే అంటున్నా సార్, ఇట్స్ ఎన్ ఇండస్ట్రీ, ఇట్స్ ఎన్ ఫ్యామిలీ. హౌ వీ షుడ్ ఆల్ కమ్ టుగెదర్ అండ్ సీ దట్ ఈచ్ వన్ ఆఫ్ us live in their spaces అనే పాయింట్ తప్ప ఇక డిమాండ్ మేము లేదు అనేది ఏం లేదు కదా సార్. ఇది ఒకే రోజు 2-3 సినిమాలు రిలీజ్ అయిన సందర్భం తెలుగులో చాలా సందర్భాల్లో చూసాం. పెద్ద హీరోల సినిమాలే ఒకే రోజు రిలీజ్ అవడం, నెక్స్ట్ డే రిలీజ్ అవడం, అక్కడ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇక్కడ? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, ఐ ఆల్సో డూ అగ్రీ. అసలు సినిమాలు థియేటర్ లో ఓపెన్ చేయన్నా లేదా అనే పొజిషన్ లో 80%, 70% ఆఫ్ ద థియేటర్స్ హావ్ ఓపెన్ నౌ. ఆ ఓపెనింగ్ లో మేమేదో కొంచెం ధైర్యం చేసి మేము సినిమా వేస్తా అనే పొజిషన్ లో దీనికి ఒక అపోజిషన్ లో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఆర్ గెటింగ్ లిటిల్ అరే జెల్ట్రీ, అరే మన కలెక్షన్స్ ఉంటాయా మళ్ళీ, లేకపోతే ఓటీటీకి వెళ్తారా ఎక్కువ మంది, బికాస్ ఇట్స్ బెటర్ టు సేఫ్ ఫర్ దెమ్ టు సీ ఇన్ ద థియేటర్స్, అదే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అనుకుంటారా ఏంటో అనే భయంలో ఉన్నారు అంతే. దట్స్ పాయింట్. సో ఓటీటీలో రిలీజ్ టక్ జగదీష్ కూడా విన్నది ఏంటంటే థియేటర్స్లోనే రిలీజ్ అవుతుంది, దానికోసం చాలా కాలం సినిమా వెయిట్ చేయించారని కూడా విన్నాము. సరే, ఇప్పుడు they have agreed, they have already sold it, the producer has agreed that I have sold it, and he was telling I will request them to either 14th ko 15th ko podamani prayatham chestani. Producer is saying that, but I don't know whether it will happen or not. In case వాళ్ళు 10th రోజే రిలీజ్ అవుతే మీరు చేంజ్ చేసుకుంటారా డేటు? సార్ దిస్ ఇస్ అంటిల్ దే సార్ ఇంకా వాళ్ళైతే డిక్లేర్ చేయలేదు. వాళ్ళు 10th నాడు డిక్లేర్ చేసినాక ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మేము అందరం కూర్చొని లేదు మనం అదే రోజు వేస్తే బాగుంటుంది అంటే కూడా విల్ కమ్ ఫార్వర్డ్. వాట్ ఇస్ ద బిగ్ ఇష్యూ? ఇది ఇక్కడ మొదలైంది కానీ ఇది కంటిన్యూస్ గా ఉండే సమస్య ఇండస్ట్రీలో కంటిన్యూస్ గా ఉండే సమస్య. దాని సమస్య ఏదో ఒక ముగింపు, ఏదో పరిష్కారం ఉండాల్సింది. లేకపోతే ప్రతి వారం సినిమాలు రిలీజ్ అవుతాయి, ప్రతి వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే స్టఫ్ ఉంటుంది, సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ ఉంటాయి. ఈ కాంపిటీషన్, ఈ ఇష్యూ ప్రతిసారి ఉంటుంది. ఏంటి దాన్ని పరిష్కరించడం కోసం ఇండస్ట్రీ వైపు నుంచి జరుగుతున్న ప్రయత్నం ఏంటి?
100% producers, actors and distributors should sit together and they should come to one conclusion. And ఇంతకు ముందు కూడా ఈ థియేటర్ సేమ్ టీవీలో వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది సార్. టీవీలలో అసలు సినిమాలు వస్తాయి కాబట్టి థియేటర్లకు ఇవాళ రారు అనే పాయింట్ లో ఉండే. బట్ ద సినిమా ఇండస్ట్రీస్ అండ్ థియేటర్ బిజినెస్ ఇస్ గ్రోయింగ్ అప్. అసలు అన్ని మల్టీప్లెక్సెస్ ఆఫ్టర్ ద టీవీస్ హావ్ కమ్, దే హావ్ కమ్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఐ స్టిల్ బిలీవ్ దట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా థియేటర్స్ కి ఏం ప్రాబ్లం రాదు. మై ఓన్లీ థింగ్ ఇస్ ద ప్రొడ్యూసర్ షుడ్ ప్లాన్ నౌ హౌ ఇట్ షుడ్ హ్యాపెన్ అనేది. ఎట్లా ఏ సినిమాలు మనకు ఓటీటీకి వెళ్తాయి, ఏ సినిమాలు మనము సినిమా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది కరెక్ట్ ప్లానింగ్ చేసుకొని వి ఆల్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ డిస్కస్ అండ్ కమ్ టు ఎ కంక్లూజన్. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? సినిమా రిలీజ్లు ఓటీటీలో థియేటర్స్లో ఒకేసారి జరిగితే మొత్తం ఇండస్ట్రీకే నష్టం జరుగుతుంది. కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించిన వాళ్ళకో, థియేటర్ ఎగ్జిబిటర్స్కో, సినిమా నిర్మాతకో మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీకి జరిగే నష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో దీనిపైన ఎలాంటి చర్చ ఉంది? ఈ సమస్య రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని పరిష్కారం కోసం సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు? మా ఫిల్మ్ బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ అందిస్తారు. ఓవర్ టు యు నాగేంద్ర కుమార్. ఎస్ నరసింహరావు, గుడ్ ఈవినింగ్. ప్లీజ్ క్యారీ. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, క్రోర్స్ ఆఫ్ రూపీస్ సినిమా మేకింగ్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా అన్నది చాలా పెద్ద ఛాలెంజ్ని సినిమా ఇండస్ట్రీ మీదకి విసిరింది. కోటాను కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయ్యి వాటి మీద ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఆ అమౌంట్లు పెట్టి ఎవరు కొనుక్కోగలరు అనే ఒక రకమైన సందిగ్ధావస్థ, ఒక రకమైన సంక్షోభ స్థితిలో పరిశ్రమ కూరుకుపోయిన టైంలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నది ఏదో ఆడబోయే తీర్థం ఎదురైందన్న టైప్లో ఇది ఎదురొచ్చింది. ఈ ఎదురు రావడం వల్ల ఏమైందంటే, అంటే ఇప్పుడు ఈ టైంలో సినిమాని ఎవరు కొనుక్కుంటారు? ఎంత డబ్బు పెట్టి కొనుక్కోగలరు? దానికి అసలు ఆ డినామినేషన్ వాల్యూని ఎట్లా సెట్ చేయాలి? వీటన్నిటి ఈ పాయింట్లు అన్నిటినీ ఛాలెంజ్ చేస్తూ, వీటిని డామినేట్ చేస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్ అని వచ్చి వాళ్ళు చాలా సులభంగా కోటాను కోట్ల రూపాయలు, అంటే ఇంకా ఏరియా వైజ్ బిజినెస్ లేదు, థియేటర్లు ఎగ్జిబిటర్లు ఇంతే ఇచ్చారండి, మేము ఇంత కట్టలేమండి, ఇంతే కట్టగలమండి అని లాస్ట్ మూమెంట్ ఫైనలైజేషన్స్ పంచాయతీలకి ఏమాత్రం అవకాశం లేకుండా వాటన్నిటికీ అతీతంగా వాళ్ళు కోట్లు ఇచ్చి సినిమాని కొనే పరిస్థితి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఉన్నది. దీన్ని వదులుకోలేకపోతున్నారు నిర్మాతలు. ఎందుకు అంటే భయం. ఇంత డబ్బు కంప్లీట్గా ఇంత డబ్బు దాంట్లో పెట్టి కోట్లు దానిలో పెట్టి చేయలేని పరిస్థితి ఎలాగ రిలీజ్ అవుతుంది? వాళ్ళు ఎవరో వచ్చి 40 కోట్లు 45 కోట్లు ఇస్తామంటుంటే దాన్ని వదులుకోలేక అమ్ముకుంటున్నారు. కానీ వాళ్ళకేదో థియేటర్స్ మీద డిసింట్రెస్ట్ లేకపోతే డిస్రిగార్డు, నిర్లక్ష్యం అన్న పాయింట్ లేదు. కాకపోతే ఇక్కడున్న ప్రజెంట్ ఎగ్జిబిటర్స్ ఏమడుగుతున్నారంటే, మీరు చేసుకోండి, వాళ్ళు ఏం వద్దనట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం ప్రెస్ మీట్ జరిగిన దాంట్లో ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇప్పుడు నా సినిమా కూడా ఆయన రేపు సెప్టెంబర్ 10వ తారీఖున లవ్ స్టోరీ రిలీజ్ చేస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో పూర్తయిన సినిమా రేపు సెప్టెంబర్ 10వ తారీఖున రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమాని ఏషియన్ ఫిల్మ్ సునీల్ నారంగ్ గారు, ఎఫ్డిసి చైర్మన్ పుస్కూర్ రామోహన్ రావు కాంబినేషన్లో వాళ్ళిద్దరూ నిర్మించిన సినిమా అది. ఆ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఆయన ఏం చెప్పారు, ఆ సినిమాను కూడా ఒక 35 రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేయడానికి అగ్రిమెంట్ రాసుకున్నారు. వీళ్ళు ఏమడుగుతున్నారంటే, అదే రోజున సెప్టెంబర్ 10వ తారీఖున వీళ్ళు సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేసుకున్న రోజునే వీళ్ళు టక్ జగదీష్ రిలీజ్ చేయడానికి, అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేయడానికి అని చెప్పి ఫిక్స్ చేసుకున్నారు. ఆ పాయింట్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నాగేంద్ర కుమార్ గారు, అది ఓకే ఇష్యూ, అక్కడ దాకా తెలుసు. ఇప్పుడు అటువంటిది రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. చాలా సందర్భాల్లో రేపొద్దున ఓటీటీలు కంటిన్యూ అయ్యాయి, థియేటర్స్ కంటిన్యూ అయ్యాయి. ఒకే సినిమా 2 వేరు సినిమాలు ఓటీటీలో థియేటర్లో ఒకే రోజు రిలీజ్ అయ్యే సందర్భాలు భవిష్యత్తులో చాలా చూస్తాం. అది మొత్తం ఇండస్ట్రీకి మంచిది కాదు. అటువంటి పరిస్థితి నివారించడం కోసం ఇండస్ట్రీలో ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడు నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్లో మీరు అడిగిన ప్రశ్నే నేను మధ్యాహ్నం ప్రెస్ మీట్లో అడిగా. ఎందుకంటే ఈ టెక్నాలజికల్ ఈ అడ్వెంట్ని, ఈ డెవలప్మెంట్ని ఎవరు ఆపలేరు. సో ఇది సైడ్ బై సైడ్ రన్ అవుతూనే ఉంటుంది. సో దీనికి ఏదో రకమైన ఒక ప్రాపర్ సొల్యూషన్, పెర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా మీరు దీని గురించి ఆలోచించారా? ఆ దిశగా మీరు ఏమైనా చర్చలు జరిపారంటే, మేము ఇంకా అంతవరకు రాలేదు. మేము ప్రస్తుతానికైతే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకో డేట్ 10 రోజులు గ్యాప్ ఇవ్వండి అని అడుగుతున్నాము.
వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటి పూర్వం శాటిలైట్ రైట్స్కి శాటిలైట్కి ఎలాగైతే ఒక కమిట్మెంట్ రాసుకునేవారు రిలీజ్ అయిన తర్వాత ఒక 6 నెలలని, ఆ తర్వాత 6 నెలలది 3 నెలలు అయింది, 3 నెలలది 1 నెల అయింది, ఇలాగ మారిపోతూ వచ్చింది. అలాంటిదేదో ఒక అగ్రిమెంట్ వీళ్ళు ఓటీటీతో రాసుకోవడానికి అది ఒక్కటే సొల్యూషన్ అక్కడ ఉంది. ఇంకో రకమైన సొల్యూషన్ లేదు. ఓటీటీకి అమ్మద్దని వీళ్ళు అనట్లేదు, ఓటీటీకి అమ్మకుండా వాళ్ళు ఉండను లేరు. థియేటర్ అలాగని థియేటర్లు కొంప మునిగిపోతుంది అన్న ప్రశ్న లేదు. ఎందుకంటే థియేటర్స్ మొన్న ప్రెస్ మీట్లో మేము చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఒకటే మాట అన్నారు, ఏంటంటే పెద్ద సినిమాలు పడిన రోజున థియేటర్ తాలూకా స్టామినా, థియేటర్ తాలూకా సత్తువ ఏంటన్నది బయటకు వస్తుంది. థియేటర్ ఎప్పుడూ కూడా మృగ్యం కాదు, థియేటర్ ఎప్పుడు అదృశ్యం కాదు, థియేటర్ అన్నది ఒక జీవనది లాంటిది, అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అన్న కాన్సెప్ట్ని థియేటర్స్ ఉంటాయి. కానీ ఇటువంటి సినిమాలు 2-3 సరే చిన్న బడ్జెట్ సినిమాలు అనాలా పెద్ద బడ్జెట్ సినిమాలు తెలియదు నాకు. కానీ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతే ఈ సినిమాకి రావాల్సిన రెవెన్యూనో ఈ సినిమాకి రావాల్సిన ఆడియోనో సేమ్ ఓటీటీలో కొత్త సినిమా ఇంకోటి రిలీజ్ అవుతుంది కదా అని అక్కడే ఆగిపోతే ఈ సినిమా వాళ్ళకి నష్టమే కదా. అదే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా థియేట్రికల్ రిలీజుల్లో కూడా ఒకే డేట్కి 2 పెద్ద సినిమాలు క్లాష్ అయినప్పుడు గతంలో సినిమా పరిశ్రమలో పెద్దలు అందరూ కూర్చుని చర్చించుకుని కొంత గ్యాప్, ఒక వారం రోజులు 10 రోజులు 15 రోజులు గ్యాప్ పెట్టుకుని ఆ సినిమాలు రిలీజ్ చేయడం కోసం అని నిర్ణయం తీసుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, మీరు రిలీజ్ చేసుకోవద్దని అనట్లేదు. ఇప్పుడు 100% ఇవాళ లవ్ స్టోరీ రిలీజ్ అయిన రోజున అదే రోజున టక్ జగదీష్ కూడా ప్రైమ్లో రిలీజ్ అవుతున్నది అనగానే ఎంతైనా ఒక 60%, 50 to 60% తేడా ఉంటుంది. ఎందుకంటే నాని అభిమానులు ఉన్నారు, నాగ చైతన్య అభిమానులు ఉన్నారు. అప్పుడు చాలా మంది దేనికి మొగ్గు చూపిస్తారు, అరే ఇంట్లో హ్యాపీగా నాని సినిమా వస్తున్నది కదా ఇంట్లో కూర్చొని చూసుకుందాం అని అనుకుంటారు. ఆ మేరకు లవ్ స్టోరీ 100% నష్టపోతుంది. ఆ డామరేజ్ అన్నది లవ్ స్టోరీ అన్న సినిమా కాదు, ఈ సినిమా అని కాదు, ఏ సినిమా రిలీజ్ అయినా సరే థియేటర్కి వెళ్ళడానికన్నా ఇంటి దగ్గర మంచి సినిమా రిలీజ్ అవుతున్నది కదా ఇంటి దగ్గరే కూర్చొని చూసుకుందాం అని అనుకునే అవకాశం 100% ఉంది. ఆ మేరకు థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మాత్రం అది ఏ సినిమా అయినా కావచ్చు, ఎవరి సినిమా అయినా కావచ్చు, ఆ సినిమా మాత్రం నష్టపోతుంది అన్నది మాత్రం 100% నిర్వివాదాంశం. రైట్ నాగేంద్ర కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రామోహన్ గారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే ఒకే రోజు ఒకే డేట్ రోజు 2-3 సినిమాలు రిలీజ్ అవ్వడం లాంటివి చూసాము. అప్పుడు జరిగే నష్టం కంటే ఇప్పుడు ఓటీటీలో సినిమా రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందా? సార్ మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ సార్, ఈ పొజిషన్ లో వీఆర్ టాకింగ్ అబౌట్ టుడేస్ పొజిషన్. అసలు థియేటర్లే ఓపెన్ కాని సిచ్యువేషన్ లో ఒక సినిమా రిలీజ్ అవుతుంటే అనే పాయింట్ మీద మేము మాట్లాడుతున్నాం. కానీ అదర్ దెన్ దట్ జనరల్లీ ఇప్పుడు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఇస్ నాట్ మోర్ దెన్ 7 to 8%. నాట్ ఓన్లీ సినిమా రిలీజ్, ఇప్పుడు కరోనా టైంలో థియేటర్స్ రావడానికి జనాలు భయపడుతున్నారు కాబట్టి ఏదో మనం ధైర్యం చేసి సినిమా రిలీజ్ చేస్తున్నాము. ఈ టైంలో మీరు అదే డేట్ రిలీజ్ చేస్తే నష్టం జరుగుతుంది. ఓకే, గాట్ ఇట్. అంతే, ఎగ్జాక్ట్లీ. అదర్ దెన్ దట్ మళ్ళీ మేము ఎవ్రీ వీక్ ఎవరో సినిమా అమ్ముతుంటారు, ఎవరో వీక్ సినిమా రిలీజ్ చేస్తుంటారు. దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ అండి. ఇట్ విల్ స్లోలీ గెట్ అన్ హ్యాబిచుయేషన్. సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. కానీ ఈ టైంలో ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశం తప్ప ఇంకేం లేదు. ఓకే, అక్షిత రెడ్డి గారు, థియేటర్స్లో కేవలం సినిమా ఆడడం అంటే కేవలం ఎగ్జిబిటర్స్ని కాపాడడం కోసం మాత్రమే కాదు, ఎగ్జిబిటర్ల లైవ్లీహుడ్ మాత్రమే కాదు, ఇంకా చాలామందికి సంబంధించిన లైవ్లీహుడ్ కూడా అది. కానీ చిన్న సినిమాలు థియేటర్స్లో రిలీజ్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఓటీటీలకు వెళ్తున్నాయి అని చెప్పి ఒక చర్చ ఉంది. పెద్ద సినిమాలు కూడా దాదాపు వెంకటేష్ గారి నారప్ప కూడా ఓటీటీలో రిలీజ్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఇది కూడా ఓటీటీకి వెళ్తుంది. పెద్ద సినిమాలు కూడా థియేటర్కి రాలేని పరిస్థితి ఉంటే భవిష్యత్తులో సినిమా థియేటర్ల పరిస్థితి ఏంటి? ఏమైనా ఆందోళన ఉందా? ఉంటాయని అయితే అందరూ చెప్తున్నారు. కానీ తప్పకుండా మా అందరికీ ఇలా పానిక్ సిచ్యువేషన్ రావడానికి, మేము ఇలా బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేయడానికి రీజన్ మేము ఒక్కర్లమే కాదు, మా వెనకాల ప్యాషనెట్గా వర్క్ చేసే చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూస్తే అసలు మనం అనుకోము రోజు ఇన్ అవర్స్ స్ట్రేట్ పని చేస్తారా అని కూడా మనం అనుకోము. పొద్దున్న లేవగానే నేను ఈ మూవీ ప్లే చేయాలని ఎంతూజియాసం తోటి వాళ్ళ డ్రైవింగ్ ఫోర్సే వేరే ఉంటుంది. వాళ్ళని చూసి మోటివేషన్ వస్తుంది మాకు. సో ఇప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి వేరే దగ్గర వెళ్ళి పని చేయి, లాక్డౌన్ వచ్చినప్పుడు మేము చూసాము. ఫస్ట్ టైం సరే సపోర్ట్ చేసాము, సెకండ్ టైం వచ్చేసరికి మేము టైట్ సిచ్యువేషన్స్ అందరం ఎగ్జిబిటర్స్ చూసాము, మేము ఒక్కలమే కాదు. సో అందరూ చూసినప్పుడు మా స్టాఫ్కి వెళ్ళి మీరు వేరే దగ్గర పని చేయండి అంటే వాళ్ళకి థియేటర్స్ ఎప్పుడు తెరుస్తున్నారని మాకు కంటిన్యూస్గా ఫోన్సే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే దగ్గర తోచట్లేదు, వాళ్ళకి లైవ్లీహుడ్ ఇలానే ఉంది. అలా మాలానే సినిమా బ్యాక్ ఎండ్ స్టాఫ్ వీళ్ళంతా కూడా
థియేటర్ పై ఆధారపడి చాలా ఆధారపడే ఉంటారు. వాళ్ళందరికీ ఒక అంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మన ఆడియన్స్కి అది ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం ఎవ్రీ టైం ఒక బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ మన ఆడియన్స్ని మనం మళ్ళీ పిలుచుకోవాలి రమ్మని. సో మనం ఆ పరిస్థితిలో మనం పెద్ద పెద్ద మూవీసే ఓటీటీకి వెళ్ళిపోతే అది ఒక రాంగ్ జస్టిఫికేషన్ అయిపోతుంది. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు మీరు చూస్తే హోల్ ఇండియా ఈజ్ వాచింగ్ వాట్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్. ఎందుకంటే నేను చూసిన ప్రతిసారి మన తెలుగు ఇండస్ట్రీ మేడ్ ద ఫస్ట్ మూవ్ టు రిలీజ్ అ న్యూ మూవీ లాస్ట్ లాక్డౌన్ అయిపోయాక 25th సోలో బతుకు సో బెటర్ రిలీజ్ చేయడానికి థియేటర్స్లో ఒప్పుకున్నాక చాలా మంది చూసి అప్రిషియేట్ చేశారు. దేవర్ లైక్ ఓ తెలుగు ఇండస్ట్రీ ఏదో చేసింది, మనం జాతిరత్నాలు, మన మూవీస్ అన్నిటికీ ఒక డిఫరెంట్ హైప్ వచ్చేది. వాళ్ళంతా ఓకే వీళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మనకి హిందీ మూవీస్ వీళ్ళలాగా ధైర్యం తెచ్చుకొని చేస్తే ఎంత బాగుండు అని వాళ్ళు డిస్కషన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళకి మనం ఒక రోల్ మోడల్లా ఉన్నప్పుడు మనం ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటే వీఆర్ పుటింగ్ 10 steps బ్యాక్వర్డ్స్. మనం వి షుడ్. సో ఎగ్జిబిటర్స్ వైపు నుంచి మీ డిమాండ్స్ ఏంటి? మీ డిమాండ్స్ అంటారా, మీ సూచనలు అంటారా? ఎవరైతే నిర్మాతలు ఉన్నారో ఓటీటీ వైపు వెళ్తున్న వాళ్ళకు మీ వైపు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మా రిక్వెస్ట్ బేసికలీ ఏంటంటే ఒక మూవీ హిట్ అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అనేది డిసైడ్ చేసేది సోల్లీ థియేటర్స్. సో ఇప్పుడు థియేటర్స్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఛాన్స్ ఇవ్వండి. దే విల్ కమ్ అండ్ వాచ్. వాళ్ళ ఎంతూజియాజంని ఒక సింగిల్ స్క్రీన్స్లో మేము చూసాము. సో దాన్ని కిల్ చేయొద్దు. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని కిల్ చేయకుండా కొంచెం ఛాన్స్ ఇచ్చి లెట్ ఇట్ రన్. అది రన్ అవ్వని సిచ్యువేషన్స్లో యూ ఆల్వేస్ హ్యావ్ అ బ్యాకప్ ఆఫ్ గోయింగ్ టు ద ఓటీటీ. బట్ మీకు ఫస్ట్ ఉన్న చాయిస్ని మీరు నో అనుకుంటే ఎండ్ ఆఫ్ ద డే మాకు కూడా సిచ్యువేషన్స్ ఎలా మొత్తం ఇలా క్రౌడెడ్ అయిపోతే వీ కెనాట్ ఆల్సో గో ఫార్వర్డ్ ఇలా. సో మోస్ట్ ఆఫ్ ది థియేటర్స్ క్లోజ్ డౌన్ అబ్జర్వేషన్ ఏంటి? థియేటర్స్ రాకుండా ఇంత పెద్ద సినిమాలు, నాని గారు లాంటి హీరోగా ఉన్న సినిమా కావచ్చు, వెంకటేష్ గారి మూవీస్ కావచ్చు, వీళ్ళు కూడా థియేటర్స్లో రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడి ఓటీటీలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నాయి? డెఫినెట్లీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి కూడా అంటే ఒక మూవీని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో కీపింగ్ ఇట్ విత్ దెమ్ అది వాళ్ళకి రిస్క్. ఎందుకంటే సేఫ్ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తే డబ్బులు ఎంత వస్తాయో ఏంటో ఎందుకు కూడా సేఫ్గా ఒక నెంబర్ వచ్చేస్తుంది, ఫ్యాన్సీ నెంబర్. రైట్. ఇప్పుడు సపోజ్ పబ్లిక్ రాలేదనుకోండి, ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ కాబట్టి పబ్లిక్ రాలేదు, ప్లే కాలేదు, మనం అనుకున్నంత రాలేదనుకోండి, తర్వాత మనం ఓటీటీ దగ్గర పోతే వాడు మరీ అంత ఆఫర్ చేయకపోతే మనం కంప్లీట్గా లాస్లోకి వెళ్తామా అని ఈ డైలమా ఉండుండొచ్చు, నేను కాదనను. బట్ అట్ ద సేమ్ టైం మీకు తెలిసినప్పుడు ఈ మూవీ బాగా ఉంది అని టాక్ వచ్చినప్పుడు మాకు ఛాన్స్ ఇచ్చి చూడాలి. వి విల్ డూ వండర్స్ అండ్ అవర్ ఆడియన్స్ లవ్ వాచింగ్ మూవీస్ ఆన్ స్క్రీన్ rather than on a small screen. రామోహన్ గారు, మీరేమంటారు? సినిమా థియేటర్స్లో చాలా పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు నటిస్తున్న సినిమాలు కూడా థియేటర్స్ను వదిలేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కన్ఫైన్ అయ్యి వెళ్దాం, సేఫ్ గేమ్ ఆడదాం అనే ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ఇది భవిష్యత్తులో థియేటర్స్ సస్టైన్ అవ్వడానికి ఇబ్బందికరమైన పరిస్థితి కాదా? I differ slightly, sir, with her. And the issue, sir, this is a business proposal. Everyone wants to do business. Either the theater lo kani lekapothe వాళ్ళ వ్యూ వాళ్ళ థియేటర్ లో వస్తే అదొక ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుందని ప్రొడ్యూసర్ కి ఇవన్నీ సంబంధం లేదు. ప్రొడ్యూసర్ ఏమనుకుంటాడు, నేను సినిమా తీసినాను, హౌ మచ్ ప్రాఫిట్ ఐ కెన్ మేక్ అనే దాని మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంటుంది వాళ్ళకి. పీపుల్ హు ఆర్ కమింగ్ విత్ అంటే తక్కువ సినిమాలు చేసేటోళ్ళు లేకపోతే ఇండస్ట్రీలో జంప్ అయ్యేటోళ్ళు 270 సినిమాలు వస్తున్నాయి. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓన్లీ 60-70 ప్రొడ్యూసర్స్, మిగిలిన వాళ్ళంతా వచ్చిపోతుంటారు. సో దే ఆర్ నాట్ మచ్ వరీడ్ ఆర్ నాట్ అటాచ్డ్ విత్ ద ఇండస్ట్రీ. మేము జనరల్లీ 30 years నుంచి ఉన్నాం కాబట్టి థియేటర్లు రిలీజ్ చేస్తే బాగుంటుంది, మాకు కూడా థియేటర్స్ ఉన్నాయి కదా అనే దాంట్లో మేము ఉన్నాం కావచ్చు. కానీ అదర్ ప్రొడ్యూసర్స్ మే నాట్ బి సో మచ్. అలా కూడా కాదు కదా, అంటే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళ మూవీ నారప్ప వాళ్ళు కూడా థియేటర్స్ రాకుండా ఓటీటీకి వెళ్ళిపోయారు. అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఎ బిజినెస్ ప్రపోజల్ వాట్ దే లుక్ అట్. మేము 20 పెట్టినాము, 40 ఇస్తా అంటుండే, ఇంతకని ఇంకా బెటర్ ఏముంది, అసలు థియేటర్ రిలీజ్ చేసి 20 కూడా వస్తాయో రావు అనే దాని మీద. అండ్ ద బిజినెస్ వాట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎట్లుంది, నౌ దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ దేర్ కనెక్షన్స్. సో న్యాచురల్లీ ఎక్కువ పెద్ద సినిమాలు ఇది కరెక్ట్ టైంలో మనం కొంటే ఎక్కువ కనెక్షన్స్ వస్తే ఇట్స్ ఎ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ నౌ. సో స్లోలీ వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ ఆల్ గో టు ఇంటూ ఓటీటీ అండ్ థియేటర్స్ విల్ గెట్ క్లోజ్డ్ అండ్ ద ప్రొడ్యూసర్స్ వన్ డే విల్ హ్యావ్ నో అదర్ ఆప్షన్ అదర్ దెన్ గోయింగ్ టు ఓటీటీ ఆల్సో. అట్లా కూడా ఛాన్స్ వస్తుంది. ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఎ బిగ్ వే దిస్ విల్ హ్యాపెన్. సో
బ్యాలెన్సింగ్ ఉంటది అని నేను అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ బ్యాలెన్సింగ్ ఉంటుంది. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే రెగ్యులర్ ఉన్న ప్రొడ్యూసర్స్ దే వాంట్ టు కమ్ ఇన్ టు థియేటర్స్, రైట్? యాజ్ యూ సెడ్ సురేష్ సో బాబు టీవీలో వచ్చినప్పుడు జరిగిన చర్చ, అదే అన్నాను కదా. టీవీలో వచ్చినప్పుడు కూడా Ultimately ఇదే చర్చ జరిగింది కదా, టీవీలో వచ్చే సినిమాలు థియేటర్స్ ఎవరు వెళ్ళరని. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇనీషియల్ గా ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు, బయటకు వెళ్ళడం ఎందుకులే, కరోనా టైం కాబట్టి వాటికి కొంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అవునన్నా కాదన్నా దేశవ్యాప్తంగా ఓటీటీలు చూస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికీ. ఫ్యూచర్లో మళ్ళీ Exactly, గ్రాడ్యువల్ గా sir. థియేటర్స్ వైపు పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉండదా? రైట్ సార్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మేము కూడా తీసి ఇప్పుడు ఈ సినిమా లాస్ట్ 1 year నుంచి ఆపినాము టు కమ్ ఇన్ టు థియేటర్స్. వీ ఫీల్ దట్ అవర్ థియేటర్స్ లో వస్తే బాగుంటుంది పిక్చర్ అనే దాని మీదనే ఆపుతున్నాము. అండ్ వీఆర్ అదర్ ఇంకొక ఫిలిం కూడా రెడీ అయ్యి మేము ఉన్నాము. వీఆర్ నాట్ సెల్లింగ్ ఆన్ టు ఓటీటీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు. అంటే మిగతా ప్రొడ్యూసర్ లాగా మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మిగతా ప్రొడ్యూసర్ లాగా మీరు ఎందుకు సేఫ్ గేమ్ ఆడాలని అనుకోవట్లేదు? అదే సార్, ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ మై ఫిలిం కాబట్టి నేను ఐఎమ్ కమింగ్ అవుట్ టు దిస్ ప్లాట్ఫామ్. వాళ్ళు Right. ఇచ్చేదానికన్నా ఎక్కువ వస్తుంది అన్నది ఒకటి, మా థియేటర్ లో ఉన్నాయి అన్నది ఒకటి. వీఆర్ టైడ్ అప్ విత్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ లాస్ట్ 30 years. వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ సెంటిమెంటల్ చూడు ఉంటే ఆల్ ఆర్ ఫ్రెండ్స్, లైక్ థియేటర్ ఓనర్స్ అంతా ఫ్రెండ్స్ లెక్కన ఉన్నారు. మనం కాదనుకొని పెద్ద పోయి అందులో ఏదో ఒక 5-6 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి లెట్ us నాట్ జంప్ ఇన్ టు ఓటీటీ అనే దాంట్లో వీఆర్ కమింగ్ ఇన్. అంతే కదా, ఓటీటీలో రిలీజ్ చేయడం అంటే వాళ్ళ సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది, ఎంత వసూలు చేస్తుంది అనేది వాళ్ళే ఒక బౌండరీ గీసి పెట్టుకున్నట్టు కదా. థియేటర్స్ లో రిలీజ్ చేస్తే స్కై ఇస్ ద లిమిట్. సరే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాళ్ళు ఇంతకన్నా నాకు ఎక్కువ రాదు అనుకుంటున్నాయి కదా, దాన్ని నమ్మేస్తారు. సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. సరే, అది కూడా కొంతవరకు అంతే. మంచిది. సినిమాలు రిలీజ్ చేసి నష్టపోయి మళ్ళీ ఇంకో సినిమా తీయలేని పరిస్థితులు ఉండేదానికంటే అది సేఫ్ గేమ్ ఓకే. బట్ థియేటర్స్ సస్టైన్ అవ్వాలి. థియేటర్స్ సస్టైన్ అవ్వడం ద్వారా చాలా కుటుంబాలు, చాలా మందికి ఉపాధి కూడా ఉంటుంది. కేవలం ఉపాధిగా చూడలేము, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంత లింకప్ అయి ఉంటుంది కాబట్టి చూడాలి. సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు ఇటువంటి క్లాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. అటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ట్రూ. Yeah. టుమారో వి ఆర్ హావింగ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ అండి. ఆ ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో ఎగ్జిబిటర్స్, తర్వాత నెక్స్ట్ మీటింగ్ విల్ హావ్ విత్ ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్. అదే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. గతంలో బాహుబలి లాంటి మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు మహేష్ బాబు గారి సినిమాను కూడా వాయిదా వేసుకున్న సందర్భం చూసారు, శ్రీమంతుడు అనుకుంటా. ఆ సినిమా కోసం అటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి సినిమా ఇండస్ట్రీలో. ఎవరి సినిమా అయినా సరే అల్టిమేట్ గా అట్లే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రైట్ సార్. రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్మోహన్ గారు, రెడ్డి గారు డిబేట్. వెల్కమ్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఏం జరుగుతుంది, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపైన లోక్సత్తా మాజీ అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత.